ఇంకా సిరి ఒకటి 2 3 4 ఈ మళ్ళీ గుమ్మానికి మేము కడుతున్నాం. మళ్ళీ తెచ్చాం. ఈ కొంచెం ఎండిపోయాయి. 2 రోజులు పూజ అయ్యింది. ఇంక ఈ ఎండిపోయాయి. ఇక రేపు భోజనాలు కాబట్టి మళ్ళీ కొత్తగా ఉండాలి కాబట్టి భోజనాలకు వచ్చిన వాళ్ళకి కొంచెం మంచిగా కనబడాలని. ఫ్రెండ్స్ ఇదిగోండి. అలాగే ఫస్ట్ కార్డు అమ్మవారికి ఇవ్వాలి కదా, అందుకని పండు తాంబూలం తీసుకుని వెళ్ళి అమ్మవారికి ఇచ్చేసి పూజ చేయించి ఫస్ట్ కార్డు అమ్మవారికి ఇద్దామని డిసైడ్ అయ్యారు. మా ఇంటి గృహప్రవేశం కార్డు. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మా హోమ్ టూర్ వీడియో సక్సెస్ఫుల్గా అంతా చూసినందుకు, అలాగే హోమ్ టూర్ 2 ఫస్ట్ ఫ్లోరు గ్రౌండ్ ఫ్లోరు బాగా చూసి అందరు మంచిగా ఇన్స్టాగ్రామ్లో మాకు మెయిల్స్ ద్వారా చాలా మంది మెసేజ్ చేశారు. మా ఇంటిని ఇంతగా ఇష్టపడుతున్నారని నేను ఎప్పుడు అనుకోలేదండి. ఇంతగా చూస్తారని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే అందరూ ఇల్లు కట్టుకున్నారు, మేము అలాగే ఇల్లు కట్టుకున్నాం అనుకున్నాను. గృహప్రవేశం చేసుకున్నాము. అలాగే సత్యనారాయణ స్వామి పూజ కూడా మంచిగా చేసుకున్నాము. ఇది నెక్స్ట్ డే అండి. రాత్రి ఇక్కడే పడుకున్నాము. నిన్న నైట్ ఇక్కడే పడుకున్నాము. దానికి ముందు రోజు అయితే డెకరేషన్ ఇంకంతా బయట అంతా చేస్తున్నారు కాబట్టి ఆ రోజు కూడా మేము ఇక్కడే ఉండాల్సి వచ్చింది. సో టోటల్గా అయితే 3 రోజులు ఇక్కడే స్టే చేసాము. ఈ రోజు అయితే మేము పూజ అయిపోయిన నెక్స్ట్ డే ఇక్కడ పడుకొని స్నానాలు అవి చేసేసి కార్డులు మేము 3 రోజుల క్రితమే కొట్టించడానికి ఇస్తే ఇక్కడ అన్ని ముహూర్తాలు, పెళ్లి సీజను ఇదంతా బాగా కార్తీక మాసం అవడం వల్ల బాగా ఫుల్ రద్దీగా ఉంది. కానీ మేము భోజనానికి అందరినీ పిలుచుకోవాలని మేము ఫిక్స్ అయిపోయాము. ఎందుకంటే భోజనం అనేది మన బంధువులందరినీ చక్కగా రిసీవ్ చేసుకోవాలి, దగ్గరుండి ప్రేమగా భోజనాలు వడ్డించాలి, అసలు వాళ్ళ మంచి చెట్లు చూసుకోవాలి. కాబట్టి నేనేం చేశానంటే సత్యనారాయణ స్వామి పూజ చక్కగా ముత్తైదలందరినీ పిలుచుకొని, తెలిసిన వాళ్ళని మాకు ఇక్కడ అందరినీ పిలుచుకొని చక్కగా మనస్ఫూర్తిగా దేవుడికి ఎన్ని ప్రసాదాలు పెట్టాలో అన్ని ప్రసాదాలు, ఎన్ని పూలు వేయాలో అన్ని పూలు వేసి పూజ బాగా చేసుకున్నామండి. సంతోషంగా అనిపించింది. పూజ చేసుకొని నైట్ ఇక్కడే పడుకొని మళ్ళీ రాత్రి దీపం పెట్టుకొని ఇంకా ఏ రోజైతే మేము ఇల్లు సత్యనారాయణ స్వామి పూజ అయిపోయి పాలైపోయిందో సత్యనారాయణ స్వామి పూజ రోజే మా పాత ఇంట్లో నుంచి మసిగుడ్డ, ఉప్పు, అలాగే చీపిర ఇవన్నీ తీసుకొని ఇంటికి వచ్చేసి ఇక్కడే పప్పు వండుకొని అన్నం వండుకొని తినేసాం. అంటే ఇంట్లోకి వచ్చి షిఫ్ట్ అయినట్టే. అంటే కార్తీక మాసం లోపే మనం అన్ని చేసుకోవాలి. ఆ తర్వాత అమావాస్య వస్తుంది కాబట్టి మేము ఇవన్నీ చేసేసుకున్నాము. చక్కగా ఇక అమావాస్యతో సంబంధం లేదు. ఇక తర్వాత రోజుల్లో ఈ నెలంతా మళ్ళీ ముహూర్తాలు లేవంట. ఇంట్లోకి అయితే షిఫ్ట్ అయినట్టే. సామాను షిఫ్ట్ చేసుకోలేదు, కానీ ఉప్పు, సాల్ట్, మసిగుడ్డ, చీపిరి ఇవన్నీ చాట ఇవన్నీ తీసుకుని వస్తే ఆ రోజు వచ్చినట్టు లెక్క. కాబట్టి తర్వాత మనం వీలు చూసుకొని ఈ గృహప్రవేశం అయిన తర్వాత కొంచెం మనకు కూడా ఎనర్జీ కావాలి కదా, సామాన్లన్నీ షిఫ్ట్ చేసుకుంటాము. ఇవన్నీ కార్డులు ఈరోజు చక్కగా మనం పంచితే రేపు సండే భోజనానికి అందరూ వస్తారు, భోజనం తినేసి వెళ్తారు. మనం కూడా దగ్గరుండి మన ప్రేమను వాళ్ళకి చూపించుకోవాలి. మన గృహప్రవేశానికి వచ్చిన వాళ్ళందరినీ మంచిగా రిసీవ్ చేసుకోవాలి. సో మా ఇంటి పూజల కాడి నుంచి ఫ్రెండ్స్ మీకు భూమి కొన్నాం అనుకున్నప్పుడు ఈ భూమి మంచిదా కాదా, అలాగే మీకు శంకుస్థాపన చేయాలన్నా, భూమి పూజ చేయాలన్నా, అలాగే గృహప్రవేశానికైనా, అలాగే సత్యనారాయణ స్వామి పూజకైనా మేము పోస్టర్లో పూజారిగా నెంబర్ పెడుతున్నామండి. ఈ పూజారి గారు మా పాత యూట్యూబ్ హౌస్కి కూడాను ఈయన మేము స్థలం కొనాలన్నప్పుడు మంచి అని చెప్పారు. ఏదైనా స్కూటీలు కొనాలన్నా, పిల్లల కాలేజీ పంపించాలన్నా, ఇంట్లో ఏ శుభకార్యానికైనా, విదేశాలకు వెళ్ళాలన్నా, దేనికైనా సరే మంచి గడియల కోసం మనం ఒక పూజారిని సంప్రదిస్తూ ఉండాలి. పోస్టర్లో పూజారి గారి నెంబర్ పెడుతున్నాను. ఆ నెంబర్కి కాల్ చేయండి. మీ ఇంట్లో శుభకార్యాలు ఉంటే కూడా చక్కగా వాళ్ళు మంచి ముహూర్తాలు చెప్తారు, మంచిగా గైడెన్స్ ఇస్తారు. మనకి ఏ టైంలో ఏ మంచి కార్యక్రమం చేయాలా, చేయకూడదా, ఇప్పుడు మీ టైం మంచిగా నడుస్తుందా, బ్యాడ్గా నడుస్తుందా, అలాగే కొన్ని రోజులు పోస్ట్పోన్ చేయాలా, ఇవన్నీ కూడా వివరంగా చెప్తారు పూజారి గారు. వీళ్ళ నెంబర్ పోస్టర్లో పెడుతున్నాను. చక్కగా ఆ నెంబర్కి కాల్ చేయండి. మీ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే పేరు బలానైనా సరే చూస్తారు. మా డేట్ ఆఫ్ బర్త్ ఉన్నప్పుడు కూడా మేము మా పేరు బలానానే చూపించుకున్నాం. మా పిల్లల పేరు బలం, నా పేరు బలం, పెద్దదాన్ని అన్ని పేరు బలాన మంచి ముహూర్తం చూసి చెప్పారు. గృహప్రవేశం చేసుకున్నాం. చాలా హ్యాపీగా అనిపించింది. పాలు పొంగిచ్చాము. సత్యనారాయణ స్వామి పూజ కూడా మంచిగా గ్రాండ్గా చేసుకున్నాము. మంచిగా ప్రసాదాలు పెట్టి భక్తి శ్రద్ధలతో చేసుకున్నాము. చాలా మంచిగా అనిపించింది. ఈ పూజారి గారిని సంప్రదించి మేము చేస్తూ వచ్చాం. మీ ఇంట్లో ఉన్న పూజలకి వీళ్ళని సంప్రదించండి. వీళ్ళు చాలా పెద్ద వయసు వాళ్ళు, తండ్రి వయసు వాళ్ళు. మనకి మంచి గైడెన్స్ ఇస్తూ ఒక పూజారులు అనేది ఉండాలి. పెద్ద దిక్కు లేకుండా మనం ఏ పని కూడా చేయకూడదని నేను నమ్ముతున్నాను. మీ ఇంట్లో ఉన్న శుభకార్యాలకి వీళ్ళని సంప్రదించండి. మంచి కార్యక్రమాన్ని వీళ్ళని సంప్రదించి మంచి మాటలన్నీ చెప్పుకోండి. మంచి గైడెన్స్లో నడవండి. ఓకేనా? ఈరోజు అయితే కార్డులు ఇవన్నీ తీసుకొచ్చాము. దేవుడి దగ్గర పెట్టుకోవాలి. పసుపు అవన్నీ రాయాలన్నమాట. ఇదిగోండి గృహప్రవేశం కార్డు ఇలా ఉంది. ఓకేనా?
కార్డులు సింపుల్గా కొట్టించా, ఓల్డ్ మోడల్ కానీ హౌస్ ఉంటే బాగుంటుంది అన్నట్టు ఇది కొట్టించాను అనమాట. కార్డులు ఎందుకు లెబ్బా అనుకున్నా, కానీ మా పిల్లలు ఊరుకోరు కదా. కార్డు అనేది లైఫ్ లాంగ్ గుర్తుండిపోయింది. మీ ఇంటికి ఏ కార్డు కొట్టించారు ఏంటనేది, ఇంత ఖర్చు పెట్టి ఇల్లు కట్టించావు, ఇంత కష్టపడ్డావు, ఇంటికి కార్డులు లేకపోతే ఏం బాగుంటుందని అంటే వాళ్ళు చెప్పింది కూడా నిజమని చెప్పేసి సత్యనారాయణ స్వామి పూజకి అందరికి తెలిసిన వాళ్ళకి పిలుచుకున్నాం కాబట్టి కార్డులు అంత అవసరం ఉండేది లేదు. ఇప్పుడు భోజనాలకి అయితే చాలా మందికి దగ్గర 200 మెంబర్స్కి పిలుస్తున్నాను. 200 మంది కన్నా ఇంకా ఎక్కువే వస్తారని నేను అనుకుంటున్నాను. కానీ భోజనం అనేది చక్కగా వండించి పెడదాం అనుకుంటున్నాను. ఏమేమి భోజనాలు పెడుతున్నామో నెక్స్ట్ వచ్చే వీడియోలో చూడండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని అభిమానిస్తూ నా సబ్స్క్రైబర్లకి, నా ఫాలోవర్స్కి, లక్షలాది మంది నా వీడియోస్ చూస్తూ ఆడపిల్ల అంటే ఇలా ఉండాలని మీరు నాకు సపోర్ట్ చేసి, నా పరిస్థితి ఉన్నా లేకపోయినా నన్ను నిలబెట్టి ఈరోజు మేము ఇంత పచ్చగా ఉండటానికైతే నా ఫాలోవర్సే కాబట్టి నేను ఎప్పుడు నా ఫాలోవర్స్కే నేను రుణపడి ఉంటాను. మీకు ఎప్పుడు కూడా మీ పాదాల దగ్గర నా ప్లేసు, మీకు ఎప్పుడు శిరస్సు వంచి నేను నమస్కారాలు తెలియజేసుకున్నాను. ఏదైతే మంచిదో దాన్ని నేను చెప్పుకోవడమే నాకు ఇష్టము. మీరు లేనిది నా లైఫే లేదు, మీరు ఇచ్చిన సపోర్ట్ నా లైఫ్లో ఎవరు ఇవ్వలేదు. అప్పుడు ఎప్పుడు కూడా చెప్తున్నాను. ఇప్పుడైతే సత్యనారాయణ స్వామి పూజ పొద్దున్నే కలిసి చెమ్ము కదిలిచ్చేసి కొబ్బరికాయ కొట్టేసి చక్కగా పూజ చేసుకుని ఇక ఎంతమంది ఉన్నారో అంతమంది భోజనానికి పిలుచుకోవడానికి బయటికి వెళ్ళాలా. ఈరోజు కార్యక్రమం ఆదివారం రోజు భోజనాలు పెట్టుకుంటున్నాం. శనివారం రోజు అందరికీ భోజనాలకు ఎంతమంది రావాలో అంతమందికి వచ్చేటట్టు చేసుకొని ఇంక ఇంట్లో చిన్న చితక పండ్లు, మా బట్టలు గిట్టలు ఇవన్నీ సర్దుకొని ఇక్కడ తీసుకొచ్చి పెట్టుకొని, అంటే వేసుకునే బట్టలు, నగలు, జ్యువెలరీస్ ఇవన్నీ. ఇక రేపు పొద్దున్నే మళ్ళీ పూజారి గారు వచ్చి పూజ చేస్తారు. ఇక వచ్చిన వాళ్ళందరికీ తాంబూలం ఇవ్వాలని, ఏమైనా గిఫ్ట్లు ఇవ్వాలన్నా మేము వచ్చిన వాళ్ళందరికీ ఒత్తి చేతులు పంపించకూడదు. మా ఇల్లు గృహప్రవేశానికి ఏదో గిఫ్ట్ ఇవ్వాలి కాబట్టి అవన్నీ కూడా బజార్కి వెళ్ళి షాపింగ్ చేసి తీసుకొచ్చేసి చక్కగా బాగా చేసుకుందాం అనుకుంటున్నాను. మీ బ్లెస్సింగ్స్ నాకు ఇలాగే ఉండాలి. చాలా సంతోషం అనిపిస్తుంది. నేనైతే వెయిట్ లాస్లో ఉన్నాను ఫ్రెండ్స్. అందుకని 42 కేజీలు వెయిట్ లాస్ అయ్యాను. శారీస్లో కూడా చాలా స్లిమ్గా కనిపించాను. 3 రోజుల నుంచి అయితే బాగా తింటున్నాను నేను. ఎందుకంటే గృహప్రవేశానికి ఇంత కష్టపడి ఇల్లు కట్టుకున్నాను. ఈ ఇల్లు కట్టినప్పటి నుంచి, స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నేను డైట్లో ఉండి ఇల్లు కంప్లీట్ చేశాను. ఒక 5-6 నెలలు మాత్రమే నేను డైట్లో లేను, మిగతా రోజులన్నీ డైట్లో ఉండి ఇల్లు కంప్లీట్ చేశాను. ఇక గృహప్రవేశం ఇవన్నీ చేసుకునేటప్పుడు నేను డైట్ అనేది చేయట్లా. ఈ 4 రోజులు 5 రోజులు ఇక వారం రోజులు తృప్తిగా భోంచేసి కంటి నిండా దేవుడు ధ్యానంలో ఇంట్లో మనశ్శాంతికి పడుకొని నా పిల్లలతోటి వచ్చిన బంధువులతోటి ప్రేమగా ఉండాలని నేను మైండ్తో ఫిక్స్ అయ్యి డైట్ ఈ వారం రోజులు నేను చేయట్లేదు. ఓకేనా. నేనైతే 42 కేజీలు వెయిట్ లాస్ అయ్యాను. ఇప్పుడు ప్రజెంట్ నా వెయిట్ 68 కేజీలు, 110 కేజీలు, 100 గ్రాముల దగ్గర నుంచి ఇంత వెయిట్ లాస్ అయ్యాను కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ వెనిలా మేడం తెలియజేసుకున్నాను. ఆ మేడం నన్ను తగ్గిస్తాను అన్నారు, తగ్గించారు. ఇంకా తగ్గాలనుకుంటున్నాను. ఈ ఇంట్లో మంచి మంచి వీడియోస్ తీసి మిమ్మల్ని మెప్పించాలా. మా మేడం నన్ను నిజంగా, మా అమ్మ నాకు జన్మనిస్తే పునర్జన్మనిచ్చింది మా మేడమే. ఎందుకంటే ఇంత ఒళ్ళుతో బాధపడుతున్న నాకు వెయిట్ లాస్లో జాయిన్ అవ్వండి, మీరు హెల్తీగా ఉండండి, మీ పిల్లలకి మీరు అవసరం అని చెప్పారు. సో ఆ రోజు ఆ మేడం ఏదైతే చెప్పారు ఇప్పుడు వరకు కూడాను ఎన్ని ఆటంకాలు వచ్చి ఎంతమంది ఇబ్బంది పెట్టినా సరే ఆ మేడం అసలు ఎవరి మాట లెక్క చేయకుండా నన్ను మాత్రం తగ్గించారు. మా మేడంకి ఎప్పుడు నేను రుణపడి ఉంటాను. ఆరోగ్యంగా ఉన్నాను, హెల్తీగా ఉన్నాను. సొంత ఇల్లు కట్టుకుంటే సంబరం కాదండి. డబ్బులుంటే మనం ఇల్లు కట్టుకోగలుగుతాం. డబ్బులు లేకపోతే ఏ వర్కర్స్ వచ్చి ఏ వర్క్ చేయరు. కానీ ఆరోగ్యం అనేది మన చేతిలోనే ఉంటుంది, ఆ దేవుడి చేతిలో ఉంటుంది. దేవుడి మీద మనం జన్మనిచ్చిన తర్వాత మన బతికి మనం ఆరోగ్యంగా ఉండటం అనేది మన చేతుల్లో ఉంటుంది. కాబట్టి సో నేను దేవుడిని, డాక్టర్ని ఇద్దరు నమ్ముతాను కాబట్టి మా మేడాన్ని నేను నమ్ముతున్నాను. మీరు ఓవోల్డ్తో ఎవరైనా బాధపడుతుంటే స్పార్కిల్లో జాయిన్ అవ్వండి. బీపీ, షుగర్, థైరాయిడ్, కిడ్నీ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లం, హార్ట్ అటాక్ ఇట్లాంటివి ఏమైనా ఉన్నా, నెలసరి సరిగా రాకపోయినా మీరు చక్కగా వీళ్ళని కాంటాక్ట్ అవ్వండి. వీళ్ళు ఇంచు లాస్, వెయిట్ లాస్ 2 కూడాను చేసి మిమ్మల్ని తగ్గిస్తారు. ఓకేనా. ఇదిగోండి కార్డులు అందరికి పంచి దేవుడి దగ్గర పెట్టుకోవాలి. కొంచెం స్క్రీన్ మీద పెడుతున్నాను స్పార్కిల్ వాళ్ళది పూర్తి డీటెయిల్స్ ఇలా పెట్టుకోండి. ఇదమ్మా వాటర్. ఇదిగోండి ఈ వెండి కంచం, ఇది ఈ సెట్టు, ఈ గంట, ఇవన్నీ కుంకుమ భరణ, ఇవన్నీ మా అమ్మాయి కొనిచ్చింది. చాలా ఖర్చు అయింది కానీ అంత ఇదిగా కొనిచ్చిందని నేను అనుకోలే. మా పెద్దమ్మ ఇచ్చింది. ఆడపిల్లలు ఎప్పుడు కూడాను పుట్టింటోళ్ళు అన్నీ తీసుకురావాలంటారు కదా. నాకు పుట్టింటి దిక్కు మా పెద్దదాని దగ్గర నుంచి నాకు అర్థమైంది. తను నాకు అసలు గిఫ్ట్ ఇచ్చింది నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. తను దాచుకొని నా గృహప్రవేశానికి ఇది లైఫ్లో భలే గుర్తుండేది. తరతరాలు మగపిల్లలు అంటే వాళ్ళ ఫ్యామిలీస్ పూజలు చేసుకునేటప్పుడు ఇది వాడతారు. కానీ నాకున్న ఆడపిల్లలే కాబట్టి నా తదంతరం మళ్ళీ మా పిల్లలు దీన్ని ఆగం చేయకోకుండా మంచిగా వాడతారు. గంట, ఈ కొన్ని కుంకుమ భరణ బాగా అనిపించింది. బాగా తిక్కుగా ఉంది, మందంగా ఉంది. డబ్బులు కూడా బాగానే ఖర్చు అయింది ఫ్రెండ్స్. ఫస్ట్ కార్డు ఎవరికి ఇస్తాను చెప్పు. దేవుడి దగ్గర పెట్టాను. గుళ్ళో అమ్మవారికి ఇచ్చి దండం పెట్టుకొని పట్టు చీర ఇచ్చేసి మా ఇల్లు ఇంత మంచిగా సవ్యంగా పూజ జరిగినందుకు
అది ఫ్రెండ్ ఓకేనా. ఫ్రెండ్స్ మా ఇంటిది పేరు రాయించాను, టి సుప్రియాంక నిలయం 2024 హౌస్. స్టార్టింగే గణపతి బొమ్మ గోల్డ్ కలర్ లో వేయించాను. చిన్న ఇల్లు చిన్నదే పెట్టించా, పెద్దది పెట్టించట్లే, ఎందుకంటే అదొక టైప్, ఇది విలేజ్ లుక్ కాబట్టి చిన్న బోటే పెట్టించాను. మా ఇంటి బాగుందా గుమ్మం ఇదంతా కూడాను మంచిగా అనిపించిందా. అమ్మవారికి పెట్టే చీర పింక్ కలర్ చీర, వంకాయ కలర్ బార్డరు, కార్డు, పండు తాంబూలం ఇవన్నీ ఇస్తే నాకు సంతోషం. ఇల్లు కట్టుకోవడం అనేది లైఫ్లో ఒక కళ. జీవితం మొత్తం కష్టపడి రూపాయి దాచుకొని ఇల్లు కట్టుకుంటారు. నా పిల్లలకి నేను ఇచ్చే ఆస్తులు ఇదే. వాళ్ళు దాన్ని జాగ్రత్తగా నిలబెట్టుకుంటే గౌరవం ఉంటుంది, అంతే కదా. పేరెంట్స్ పిల్లలకి ఏమి ఇవ్వకుండా మనం అనాథలుగా ఎప్పుడు కూడా వెళ్ళిపోకూడదండి. పిల్లలకి ఏదైనా ఇచ్చి వాళ్ళకి లైఫ్ ఇచ్చి మనం ఏదైనా చేయాలి. పిల్లల్ని కనమని మనల్ని అడగరు, మనం కన్న తర్వాత వాళ్ళకి ఏదో ఒకటి చేయాలి. ఏదో ఒకటి చేయకుండా మన బాధ్యతగా విద్యా బుద్ధులు అన్నీ చెప్పించాలి. మనకు స్తోమత ఉంటే వాళ్ళకి ఉండడానికి ఇల్లు ఇస్తే మనకి ఏమన్నా సరే వాళ్ళు జాగ్రత్తగా ఉంటారని నా నమ్మకం ఫ్రెండ్స్. ఎందుకంటే నాకు తెలుసు కష్టం ఏంటో తెలుసు, కష్టపడి పైకి వస్తున్నాను. అది అమ్మవారికి ఇస్తే సంతోషం. ఎంత మంచిగా ఇల్లు కట్టుకున్నామో, ఎంత మంచిగా పూజలు జరుగుతున్నాయో, ఎంత మంచిగా భోజనాలు పెడుతున్నానో. కొన్ని స్టీల్ సామాన్ కొని గిఫ్ట్లకి ఇవ్వాలా, గోరింటాకుడు కూడా పెట్టించుకుందామని. ఇల్లు ఎంత బాగుందో చూడండి. 3వ రోజు కదా ఈ రోజుకి కొంచెం దండలు వడిలిపోయినాయి. మళ్ళీ దేవరాజ్ మార్కెట్కి వెళ్ళి మళ్ళీ దండలు తీసుకొద్దాం. రేపు భోజనాలకి మనుషులందరూ వస్తారు. మళ్ళీ వచ్చినప్పుడు ఇప్పుడు 4వ రోజు 5వ రోజు అయిపోతుంది. దండలు వడిలిపోతే కొంచెం మామిడాకులు ఇవన్నీ ఫ్రెష్గా తీసుకొచ్చి మళ్ళీ పెడితే బాగుంటుంది. పూజారి గారు కూడా వస్తారండి, చక్కగా పూజ చేసేసి నా చేతుల మీదుగా అందరికి తాంబూలం కూడా ఇద్దామని. గిఫ్ట్లు అవన్నీ. బాయ్ ఫ్రెండ్స్.
బ్లాక్ కలర్ చిన్నది అది ఉంది మన ఇంట్లో అన్నీ కొన్నాం. ఈ షాప్కి వెళ్దామా? ఆ షాప్ అది అందులో అన్నం పట్టుకోవచ్చు. అందుకే ఇది తీసుకుంటున్నావా? ఇవి కూడా తీసుకున్నా చాన్స్ పూలు. ನಿದ್ರೆ ಅರೇಂಜ್ ಮಾಡಿಕೊಡ್ತಾರಂತೆ ಅದಕ್ಕೆ ಬ್ಯಾಕ್ ತರಕ್ಕೆ
దొరికాయా? ಕವರಿಲ್ಲ ಅಷ್ಟೇನಂತ ಕಮ್ಮಿ ತಗೊಂಡು. ಹೌದು, ಬೇಡ ಐತೆ ತಗೊಂಡು. ತುಳಸಿಗೆ ಎಷ್ಟು ಬರುತ್ತೆ ಒಬ್ಬ ये क्या क्या फ्लेवर है? चंपा है, अंबर है। कितना है? आपको 100 ग्राम का 50 रुपये पड़ता 100 గ్రామ్ మంచి స్మెల్ వస్తుంది. ఇంట్లో నేను వెలిగించిన అంత స్మెల్ రాలేదు సిరి. है। वो अंबर में अच्छा होता है ना। ಆಯ್ತು ನಿಮ್ದು ಸಾಕ್ಷಿ ಮಿಸ್ಟರ್ ಬ್ಲಾಗರ್, 800 ಸ್ನ್ಯಾಪ್ ಚಾಟರ್. 800 1600 ಮೇಡಮ್ ಇಲ್ಲಿ ಐತೆ ನೋಡಿ ಚಿದ್ದು ಮೇಡಮ್ ಅವರೇ 550 ಇದು ಎಂತಂಟ? ಸ್ವಲ್ಪ ರೇಸನ್ ಬಿಡ್ರಿ. ಎರಡು ಬೇಕು. ಪೀಸ್ ಸಾಕಾ ಬರೀ 2 ಪೀಸ್ 700 ಕೊಡಿ. 600 ಕೊಡಿ. 750 6 ಕೊಡ್ತೀನಿ. 6 ಕೊಡ್ತೀನಿ. ಸಾಕು ಸಾಕುಮ್ಮ. ಮಾರೆ 50 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 ಅದು ಮೀಟರ ಬನ್ರಿ ಇಲ್ಲಿ. ಹಲೋ ಬನ್ನಿ ಇಲ್ಲಿ. ಹಲೋ ఇవి పట్టుకో, కవర్ పట్టుకో. ಇಲ್ಲ ಒಂದು ಕೆಲಸ ಮಾಡಿ ತಗೊಳ್ಳಿ, ಅದಕ್ಕೆ ಎಲ್ಲೂ ಹೋಗಂಗಿಲ್ಲ. ಕಾರ್ಡ್ ಅಂತೂ అన్న సాంబార్ పెట్టారమ్మా. హాస్టల్లో అయ్యే తింటున్నా కదా అన్న సాంబారు. ఇక్కడ కూడా కలిపి పెట్టాలంట. అలిసిపోయింది ప్రాణం నాది. ఈ ఊర్లో స్పెషల్ అన్న సాంబార్ అన్నమాట. అది మేము తింటున్నా ఇప్పుడు. నేను ఆర్డర్ పెట్టుకుని. మమ్మీ
పూరి తింటాడు. పూరి. సిరి కూడా కలుపుకో, బాగుంటుంది పులుపులుగా. ఇంకేమైనా కావాలా? ఇడ్లీ కూడా దొరికిద్ది. ఓపెన్గా వేస్తే పప్పు వేయించుకోమా, పలుచు పలుచు తిను. సరే పప్పు ఏమని చెప్పు. అమ్మ ఎంత బాగా విండో చూడడం అటు చూసావా? చూసా. ఈ బ్లాక్ అవును, మనవి కూడా అంతకంటే ఉంది. మనవి కూడా అంతే సైజు, కాకపోతే 2 డివిజన్స్గా చేసాం.
2 3 4 5 6 7 8 సో ఇవన్నమాట మొత్తం 10. ఈ మళ్ళీ గుమ్మానికి మేము కడుతున్నాం, మళ్ళీ తెచ్చాం. ఈ మళ్ళీ ఆల్రెడీ అక్కడ ఎండిపోయింది. ఈ కొంచెం ఎండిపోయాయి, 2 రోజులు పూజ అయ్యింది, ఇంక ఈ ఎండిపోయాయి. ఇక రేపు భోజనాలు కాబట్టి మళ్ళీ కొత్తగా ఉండాలి కాబట్టి భోజనాలకు వచ్చిన వాళ్ళకి కొంచెం మంచిగా కనబడాలని. సరే ఇది ఇలా వడిలిపోయింది కదా. ఇది ఆ కార్నర్ పెట్టేసి ఈ ఫ్రెష్ దాన్ని పెట్టారు. గృహప్రవేశం సత్యనారాయణ స్వామి పూజ అయింది. సో సత్యనారాయణ స్వామి పూజ అయింది. ఇక నైటు నిద్ర అనమాట. అందరం ఇలా పడుకున్నాం. దగ్గర గృహప్రవేశం రోజు, సత్యనారాయణ పూజ రోజు ఇలాగే ఇంట్లోనే ఇక్కడ పడుకుంటున్నాం. ఇదిగోండి పూజ, హోమగుండం చూసారా, మా కోడి మొత్తం ఇలా. అది మా కోడి అట్టపెట్టులో ఉంది. ఇదిగోండి సత్యనారాయణ స్వామి పూజ. కార్నర్ పక్కన బెడ్లు, బెడ్షీట్లు. జాగ్రత్త కింద పక్క వేసుకొని పడుకున్నాం. ఈ రూమ్లో ఏం చేయించలేదు మేము, తర్వాత టైం తీసుకొని చేయిద్దాం. ఇప్పటికే 2.5 సంవత్సరాలు దాటింది అని. బాయ్, గుడ్ నైట్.